ఏదైతే చర్చలు జరిగినాయో ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులకు మధ్య జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో మరి సమ్మెలోకి 39,000 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం హడావిడిగా ఐఏఎస్ల కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం జేఏసీని 4 వారాలు గడువు కోరిన కమిటీ తిరస్కరించినటువంటి ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్లన్నీ పాతవేనని సృష్టికరణ పాత డిమాండ్లే. దీన్ని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటిదే ప్రధానమైన డిమాండ్. ఇప్పటి వరకు కూడా మరి విలీనం చేయనటువంటిది దాదాపు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుంది గవర్నమెంట్ అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాము. బీఆర్ఎస్ హయాంలో నుంచి నడుస్తుంది సమ్మె. అప్పుడు చాలా రోజులు జరిగింది. ఆ సమ్మెలో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి మీ ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి నిమ్మకు నేరెత్తినట్టు ఈ యొక్క ఆర్టీసీని కార్మికుల యొక్క హక్కులను వాళ్ళను మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇప్పుడు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆ కార్మికుల పక్షాన వాళ్ళకు మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. చూడండి, మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆర్టీసీ గురించి మరి పెట్టినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేయొచ్చు. ఈ భారత్ శక్తిలో ప్రధానంగా మరి తెలంగాణలో బస్సులు బంద్, ఇది చూడండి. మరి వాళ్ళు సమ్మెకు పిలుపునిచ్చినటువంటిది మనం వార్తలు చూసినాము. మరి ఈ రోజు నుంచి బస్సులు బంద్ అయినటువంటిది మరి వార్త ఇక్కడ భారత్ శక్తిలో వచ్చినటువంటి వార్త చూసుకోవాలి. ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు విఫలం, సమ్మెలోకి 39,000 మంది ఆర్టీసీ కార్మికులు హడావిడిగా ఐఏఎస్ల కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం జేఏసీని 4 వారాలు గడువు కోరిన కమిటీ తిరస్కరించిన ఆర్టీసీ కార్మిక సంఘాలు మా డిమాండ్లన్నీ పాతవేనని సృష్టీకరణ నిలిచిపోనున్న 10,000 ఆర్టీసీ బస్సులు. ఇది ఆర్టీసీ సమ్మె సైరన్ అనేటువంటి వార్తలు చూసినాం మనం. ఈరోజు మాత్రం మరి దాన్ని అమలు చేస్తున్నటువంటిది. ఏదైతే చర్చలు జరిగినాయో ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులకు మధ్య జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో మరి సమ్మెలోకి 39,000 మంది ఆర్టీసీ కార్మికులు మరి వాళ్ళు బయలుదేరినటువంటి వార్త చూస్తున్నాం. దీనికి ప్రభుత్వం హడావిడిగా ఐఏఎస్ల కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం జేఏసీని 4 వారాలు గడువు కోరిన కమిటీ తిరస్కరించినటువంటి ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్లన్నీ పాతవేనని సృష్టీకరణ పాత డిమాండ్లే. దీన్ని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటిదే ప్రధానమైన డిమాండ్. ఇప్పటి వరకు కూడా మరి విలీనం చేయనటువంటిది. దీనికి సంబంధించినటువంటి వార్త మనం ఒకసారి చూద్దాము. ఈ యొక్క భారత్ శక్తిలో 11వ పేజీలో వచ్చినటువంటి వార్త ఏ విధంగా ఉందో ఈ ఆర్టీకి సంబంధించినటువంటి వార్త ఇది. భారత్ శక్తిలో మెయిన్ పేజీలో వచ్చినటువంటి ఆర్టీసీ బస్సులు బంద్ అనేటువంటిది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి చూస్తే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్సీ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 53 రోజుల చారిత్రాత్మక సమ్మె తర్వాత సంస్థలోని కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా మరోసారి సమ్మెలోకి వెళ్ళాయి. సమ్మెలోకి వెళ్తామని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు ముందుగానే కార్మిక శాఖ ద్వారా నోటీసులు ఇచ్చి ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరిగింది. అయినా ప్రభుత్వం సమ్మె నివారణకు ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సమ్మె అనివార్యమని నిర్ధారణ కావడంతో హడావుడిగా మంగళవారం మధ్యాహ్నం 4 శాఖల ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో 66ను విడుదల చేసింది. ఈ కమిటీలో ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, దానకిషోర్, సందీప్ కుమార్, సుల్తానియా, ఎండివై నాగిరెడ్డి ఉన్నారు. వీరు ఆర్టీసీ కార్మిక సంఘాలను సచివాలయంలో చర్చలకు రావాలని ఆహ్వానించారు. జేఏసీలోని కార్మిక సంఘాలతో పాటు సమ్మెకు మద్దతు తెలుపుతున్న టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, టీఎంయు, అశ్వత్థామరెడ్డి, టీఎన్టీయూసీ సంఘాలు కూడా చర్చకు వెళ్ళాయి. కమిటీ నూతనంగా ఏర్పడినందున సమస్యలని అధ్యయనం చేసేందుకు తమకు 4 వారాల సమయం కావాలని ఐఏఎస్ల కమిటీని కోరింది. ఈ ప్రతిపాదనను జేఏసీతో పాటు కార్మిక సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ డిమాండ్లు కొత్తవేమి కాదని తేల్చి చెప్పాయి. సమ్మె నిర్వీర్యం చేస్తే కుట్రగా పేర్కొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి మొదటి డ్యూటీ నుంచే కార్మికులంతా సమ్మెలోకి వెళ్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్తున్నారని, తమ 32 డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మె మొదలైంది. మరి దాదాపు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుంది గవర్నమెంట్ అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాము. బీఆర్ఎస్ హయాంలో నుంచి నడుస్తుంది సమ్మె. అప్పుడు చాలా రోజులు జరిగింది. ఆ సమ్మెలో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత
మరి మీ ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు ఈ యొక్క ఆర్టీసీని కార్మికుల యొక్క హక్కులను వాళ్ళను మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఈ యొక్క సంస్థను మరి ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి 39 డిమాండ్ తోటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈ రోజు మరి మొన్నటి నుంచి వాళ్ళు చెప్తుంటే కూడా మరి చెవిన పెట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉండడం వల్ల వీళ్ళేం చేస్తారులే అనుకొని ఉండడం వల్ల ఈ రోజు గట్టిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులందరూ కూడా మరి రాత్రి డ్యూటీలతోటి మానుకొని పొద్దుగాల డ్యూటీలకు వెళ్లకుండా ఈ రోజు మొత్తం కూడా బస్సులకు మరి బస్సులను వెళ్ళనీయకుండా ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులు 53 రోజులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 53 రోజులు మొత్తం బస్సులు బంద్ పెట్టి రోడ్ల మీద కూర్చున్నారు, చచ్చిపోయినరు. అయినా కూడా మరి ఏం ఫలితం లేకపోయింది. ఆ సమయంలోనే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపింది. ఇప్పుడు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆ కార్మికుల పక్షాన వాళ్ళకు మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. చూడండి, మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆర్టీసీ గురించి మరి పెట్టినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేయొచ్చు. అధికారంలో వచ్చి 2.5 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. దీనిపై కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో అనేక ఆందోళనలు చేపట్టాయి. సంస్థలో ఇప్పటికీ ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన యూనియన్లు రద్దు ఉత్తర్వులే అమల్లో ఉన్నాయంటూ యాజమాన్యం కార్మిక శాఖ వద్ద జరిగే చర్చలకు కూడా హాజరు కాలేదు. అనివార్యంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెబాట పట్టాల్సి వచ్చింది. ఎప్పుడైతే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను మరి దాదాపు వాళ్ళు 53 రోజుల పాటు దీక్షలు చేసి సమ్మె చేస్తే ప్రభుత్వం పట్టించుకోకపోతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల తరఫున పక్షాన కొట్లాడుతూ మాకు ఓట్లేయండి, మేము అధికారంలోకి వస్తే మీ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు దాటినా కూడా ఆర్టీసీ సమస్యల మీద అసలు ఎలాంటి దృష్టి కూడా పెట్టకపోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల ఇప్పటికి 10 సార్లు 2.5 సంవత్సరాల్లో ఎన్నో సార్లు ప్రభుత్వానికి వాళ్ళ మొర పెట్టుకున్నా కూడా వినిపించుకోకపోవడం వల్ల ఆఖరికి సమ్మెకు వాళ్ళు దారితీసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే అటు బీఆర్ఎస్ మోసం చేసింది, ఇటు కాంగ్రెస్ కూడా ఇంకా పచ్చి మోసం చేస్తూనే ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. దీనిపై కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో అనేక ఆందోళనలు చేపట్టాయి. సంస్థల్లో ఇప్పటికీ ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన యూనియన్లు రద్దు ఉత్తర్వులే అమల్లో ఉన్నాయంటూ యాజమాన్యం కార్మిక శాఖ వద్ద జరిగే చర్చలకు కూడా హాజరు కాలేదు. అనివార్యంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెబాట పట్టాల్సి వచ్చింది. ఇది వాళ్ళు సమ్మెకు దిగడానికి కారణాలు ఇవి. ప్రయాణికులకు ఇబ్బందులు, దీనివల్ల ఎవరికి ఇబ్బంది అవుతుంది? ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. మరి ఎటు పోవాలన్నా కూడా కష్టమే. ఇప్పుడు బస్సులు లేవు, బస్సులు బంద్. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రంలో వెలుగు నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ బస్సుల వరకు నిలిచిపోనున్నాయి. మరి పల్లె బస్సులు కూడా రాజధాని నుంచి అంటే సిటీలో తిరిగేటువంటి ప్రతి ఒక్క బస్సులు కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10,000 బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయి. ఆర్టీసీలోని అద్దె బస్సుల సిబ్బంది కూడా సమ్మెకు సంఘీభావంగా విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇలా ఆర్టీసీలో కొన్ని హెయిర్ బస్సులు ఉంటాయి, ప్రైవేటు వాళ్ళు కాంట్రాక్ట్ పెట్టినటువంటి బస్సులు దాదాపు 10,000 బస్సులు ఉన్నాయి మన ఆర్టీసీలో. సిటీ బస్సులు కావచ్చు, డిస్ట్రిక్ట్ బస్సులు కావచ్చు, 10,000 మరి ప్రైవేటు బస్సులు కూడా వాళ్ళు కూడా విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. సమ్మెతో రాష్ట్రంలో సామాన్య ప్రజలకు రవాణా కష్టాలు తప్పవనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే 97 డిపోల్లో 10,000 బస్సులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 97 డిపోల్లో 10,000 బస్సులు ఉన్నాయి. మన ఆర్టీసీ ఎన్నున్నాయి? 97 డిపోలు ఉన్నాయి, దాదాపు 10,000 బస్సులు. వీటిల్లో దాదాపు 3,500 అద్దె బస్సులు ఉన్నాయి. 10,000ల్లో 3,500 అద్దె బస్సులేనట. సంస్థలో 39,000 మంది కార్మికులు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ బస్సులు రోజుకు 36 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తున్నాయి. సమస్యల పరిష్కారానికి సానుకూలం మంత్రి పొన్నం. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, రోజు ఇదే చెప్తారు, సానుకూలం ఏది చేయదు. ప్రభుత్వంలో విలీనం చేసుకోండి ఆర్టీసీని, వాళ్ళని కూడా ఎంప్లాయీలుగా గుర్తించండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మరి 39,000 మందిని గుర్తించండి. ఎన్నేళ్ళు చేస్తారు వాళ్ళు? దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నారు పాపం చాకరీ వాళ్ళు. ఒక్కొక్కటి కూర్చొని వాళ్ళ ముడ్డు పోతూనే వాళ్ళకు ఫైల్స్ వచ్చి ఆ సీట్లలో కూర్చొని ఆ వేడెక్కి ఎన్నో రకాల కష్టాలు. కండక్టర్లు, డ్రైవర్లు మరి వాళ్ళు కూడా మీతో పాటు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించమని దీన్ని గవర్నమెంట్లో కలుపుకోమని చెప్తుండ్రు. ఏం కొట్లాడతలేరు వాళ్ళు, బస్సులు ఏమంటలేరు. దీనికి పొన్నం ప్రభాకర్ మరి ప్రతికూలంగా సానుకూలంగా స్పందించినటువంటి వార్త చూస్తున్నాము.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం జరిగిందని అంగీకరించారు. ఓకే, 2.5 సంవత్సరాల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా మాది కొంత జాప్యం జరిగింది, అది వాస్తవము, మేము యథార్థాన్ని ఒప్పుకుంటున్నాము. మీరు పెట్టిన డిమాండ్లు వాటన్నిటి మీద మేము కొంచెం శ్రద్ధ పెట్టలేక కొంచెం జాప్యం జరిగిందని ఇక్కడ వాస్తవాన్ని ఆయన అంగీకరించినటువంటి వార్త. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించేందుకు 4 IAS అధికారులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీ ప్రతినిధులంతా కలిసి కమిటీకి సమస్యలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి మళ్ళీ భట్టి విక్రమార్క తాను అధికారుల దగ్గర చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. ఇది మరి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చినటువంటి దానికి మరి ఆర్టీసీ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి, ఆయన స్పందిస్తూ వాస్తవంగా మా దగ్గర కొంత లోపము అంటే జాప్యం జరిగింది, మీ కార్మికులను మేము ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తాము ఆర్టీసీ సమస్యలు అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటికి జాప్యం జరిగింది, మాది కొంత మరి అది ఉంది, దాన్ని ఇప్పుడు అధిగమించడానికి ఐఏఎస్లతోటి కొంతమంది ఆఫీసర్లతోటి ఒక కమిటీ చేసినాం 4 ఆ కమిటీ తోటి మీ చర్చలు జరపండి, మీ డిమాండ్లు ఏంటో చెప్పండి, నేను మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మేమిద్దరం కూడా కూర్చొని ఆ 4 ఆఫీసర్లతోటి మీ సమస్యలు ఏమున్నాయో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారమే దిశగా మేము పనిచేస్తాము, సమ్మెను విరమించుకోండి అని చెప్పేటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాము. మరి ఈ సమస్యతోటైనా ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మొండి చేయి చూపినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ వాళ్ళ బతుకులతో ఆడుకొని చాలా మంది సావు కారణమైన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని మరి ఆ యొక్క 39,000 మంది అంటే దాదాపు ఒక 60,000 మంది, దాదాపు 40,000 వేసుకోండి, 40 అంటే వాళ్ళ ఇంటికి 2 ఓట్లు వేసుకున్నా కూడా 80 లక్షలు, దాదాపు 1 లక్ష ఓట్లు ఇలా బీఆర్ఎస్ పడనట్టే వ్యతిరేకంగా చేయడం వల్ల బీఆర్ఎస్ ఇలా కుప్పకూలిపోయింది. మరి ఆ పరిస్థితి కాంగ్రెస్కు రావద్దు, ఎందుకంటే అప్పుడు ప్రతిపక్ష హోదాలో మీరు ఉండి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మీరు మరి దీనికి సంబంధించినటువంటి చూస్తే ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటిది మీరు మరి ఆ వాగ్దానం చేసి వాళ్ళ పక్షాన వాళ్ళు పోరాడుతుంటే మీరు సమ్మెలో పాల్గొని వాళ్ళకి అన్ని వాగ్దానాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే మాకు ఓట్లేసి గెలిపించండి మీ 1,00,000 ఓట్లు అని చెప్పి అంటే మరి ఆర్టీసీ కార్మికులు మరి కాంగ్రెస్ పార్టీని నమ్మి దాదాపు వాళ్ళ ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించి అధికారంలో పెట్టి 2.5 సంవత్సరాలు అయినా కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యని పరిష్కరించలేదు. కాబట్టి వాళ్ళు ఎన్నోసార్లు హెచ్చరించి ఈరోజు చివరికి 39,000 మంది కాంట్రాక్ట్ ఈ యొక్క ఆర్టీసీ ఎంప్లాయీలు ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆ యొక్క జంగు సైరన్ మోగించి మరి బస్సులను ఎక్కడికక్కడికి ఆపేస్తానికి వాళ్ళు పెట్టినటువంటి చూసి ఇలా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుండు, సానుకూలంగా ఉంది, కమిటీ వేసినామో పరిష్కరిస్తామని చెప్పినటువంటిది మరి ఏం కాబోతుంది, ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలని కోరుకుంటూ మరి ఇలాంటి ఎన్నో వీడియోలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున ఈరోజు ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోను మీరు మరి సబ్స్క్రైబ్ చేయండి, గ్లోబల్ 360 టీవీని మరి లైక్ కొట్టండి, షేర్ చేయండి, గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.